చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదు సార్. ఈ 5 కోట్ల ప్రజల కోసం, మా కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ఆ ముఖ్యమంత్రి గారు అవుతానే విజనరీ ఉంది, విజనరీతో పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే సంపద వస్తుంది, ఆటోమేటిక్గా సంక్షేమ పథకాలు జరుగుతాయి, ఉపాధి పెరుగుతుంది, అన్ని సెక్టర్స్ బాగుపడతాయి. ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఆ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ నేను పూర్తి చేస్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. మెయింటెనెన్స్ కూడా చేయలేదు సార్. ఈ రోజు ప్రతి చెరువుకి మేము ఈ 5 ఏళ్ళు ఉంటే ప్రతి చెరువుకి వాటర్ ఇచ్చేవాళ్ళు. వాటర్ ఇచ్చింటే ఆటోమేటిక్ గా సోర్స్ పెరుగుతుంది, రైతన్నలు బాగుపడేవారు. ఈ రోజు రైతన్నలు కూడా ఇబ్బంది పడుతున్నారు. రైతు పేరు మీద పార్టీ పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రైతులకి ఎన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఒక పక్క డ్రిప్ ఇరిగేషన్, ఈ రాయలసీమకి డ్రిప్ ఇరిగేషన్ చాలా అవసరం. అవును, డ్రిప్ ఇరిగేషన్ దీని మీద సబ్సిడీస్ అన్ని ఎత్తేసాడు అసలు లేదుగా. ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ ఏమైపోయింది, పనిముట్లు ఏమైపోయినాయి, రైతులు గిట్టుబాటు ధర లేదు, ఎరువుల రేట్లు పెంచేయడం. ఆ రోజు నాణ్యతమైన కరెంట్ ఇస్తానన్నాడు, 9 గంటలు, మేము 9 గంటలు ఇస్తే ఈ రోజు 7 గంటలు ఇస్తున్నాడు. మళ్ళీ మోటార్లకు మీటర్లు. మరి ఈ విధంగా చేసి ఇంకేం చేస్తాడు ఆయన? మేమే చేస్తాం, తెలుగుదేశం ప్రభుత్వమే చేస్తుంది. రాబోయేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని మేము ఫామ్ చేయబోతున్నాం. అన్ని సెక్టార్స్ కి చంద్రబాబు నాయుడు న్యాయం చేయబోతున్నారు. అంతేకాదు పరిశ్రమలు తీసుకొస్తాం. చంద్రబాబు నాయుడు గారు వస్తే క్యూ నిలబడతారు సార్ ఇండస్ట్రియలిస్టులు. ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారు ఆంధ్రప్రదేశ్కి అని అందరూ ప్రజలు, ఒక పక్క ఇండస్ట్రియలిస్టులు అందరూ వెయిట్ చేస్తున్నారు, పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నమ్మకం అంటే చంద్రబాబు నాయుడు గారు. అంటే ఒకటండి, యాక్చువల్గా వైసీపీ గెలిచిన తర్వాత ఎక్కడికక్కడ లోకల్గా ఉండే ప్రజాప్రతినిధులు, వాళ్ళ దగ్గర ఉండే కాంట్రాక్టులు, వాళ్ళ దగ్గర వర్క్స్ చేసే కాంట్రాక్టుల దగ్గర నుంచి, తర్వాత అక్కడున్న పరిశ్రమల దగ్గర నుంచి వాటాలు మామూళ్ళు వసూలు చేశారని, అవన్నీ వాళ్ళ దెబ్బకి తట్టుకోలేక వెళ్ళిపోయారని చెప్పి అంటున్నారు. రేపు పొద్దున ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు, ఆయన చూసి వరుసగా వస్తారు. కానీ మీలాంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా దానికి కోఆపరేట్ చేయాలిగా. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండవు సార్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర. మేము అధికారంలో ఉన్నప్పుడే ఇవన్నీ తెచ్చాం. మేము అధికారంలో ఉన్నప్పుడు తెస్తే చంద్రబాబు నాయుడు గారు మీరు అడుగు కూడా పెట్టకూడదు, వాళ్ళకి కోఆపరేట్ చేయండి అని చెప్పారు. మేము ఎవరు డిస్టర్బెన్స్ చేయాలి, మల్టీనేషనల్ కంపెనీలు అటు జోలికి వెళ్ళొద్దు, మీరు వెళ్ళకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతి ఉంది. ఆయన మాకు ఆ పద్ధతి నేర్పించారు. అదే క్రమశిక్షణతో మేము వెళ్తున్నాం. అందుకే ఈ రోజు నాసన్ ఇక్కడ ఉంది, బెల్ ఇక్కడ ఉంది, కొన్ని గవర్నమెంట్స్ ఉన్నాయి, కియా ఉంది, కియా అనుబంధ సంస్థలు ఉన్నాయి సార్. మరి ఒక్కటి రాలేదే? ఒకటి ఉపాధి చూపించేది ఒక్కటేమైనా ఈ 5 ఏళ్లలో మా ప్రాంతానికి వచ్చిందా? రాలేదుగా. ఉన్నవే వెళ్ళిపోయాయి సార్. రాష్ట్రంలో ఎక్కడా రాలేదు, జిల్లాకే కదా, రాష్ట్రంలోనే ఎక్కడా రాలేదు. ఉన్నవి కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి. మరి అందరికీ తెలిసిందే కదా సార్ ఈ విషయం. Like, share and subscribe to Rajaniti channel.